18/1/2025 భారత్ ఎలక్ట్రానిక్స్ అండ్ రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఈసీఐఎల్ కమలానగర్ సిపిఎం ఆఫీసులో జనరల్ బాడీ సమావేశం నిర్వహించుకున్నారు. ఈ సమావేశానికి అన్బుల్ ప్రెసిడెంట్ రాఘవరావు, ప్రెసిడెంట్ మధుసూదన్ రావు, సెక్రటరీ సురేష్ కుమార్ మొదలగు వారు పాల్గొనగా సభ్యులు ఈ సభలను నిర్వహించుకుంటున్న కమిటీ మెంబర్స్ బిఎన్ అమరుద్దీన్ ఖాన్, జీవి వరప్రసాద్, డిఎస్పి వర్మ, జి ముత్తుస్వామి, టి ప్రశాంత్, వి ధనంజయరావు మొదలగు వారు నిర్వహించుకొనగా ఈ సభల అనంతరము కొన్ని డిమాండ్స్ కూడా గవర్నమెంట్కు పెట్టారు. పెన్షన్ గురించి హై పవర్ పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ పెట్టారు. మెడికల్ ఫ్యాకల్టీ అండ్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ హాస్పిటల్ ఫ్యాకల్టీ కూడా ఇవ్వాలని గవర్నమెంట్కు వీరు కంపెనీ నుంచి డిమాండ్ చేస్తున్నారు. అనంతరము సంఘం యొక్క అంతర్గత విషయాలను చర్చించుకున్నట్టుగా తెలుస్తున్నది. అదే కాకుండా ఇప్పుడు కంపెనీ మంచి రైజింగ్లో ఉంది. మన బిఎల్ అదంతా కూడా మన సీనియర్ ఎంప్లాయీస్ 85 నుంచి వర్క్ చేసిన వాళ్ళందరూ కూడా కాంట్రిబ్యూషన్స్ వల్ల ఈ రోజు కంపెనీ చాలా ముందంజలో ఉంది. ముఖ్యంగా మనకు హైదరాబాద్ యూనిట్లో ఆల్మోస్ట్ ఈసారి రికార్డ్ అవుతుంది. మనకి 2000 crores మనం క్రాస్ చేస్తున్నాం ఫస్ట్ టైం మనకి మన రియల్ ఎస్టేట్. మన అందరి కృషి వల్ల మనకు ఎస్బీఐ రావడం జరిగింది. ఇబ్రాహీంపట్నం మీరు అందరికీ కూడా తెలుసు, మీ ఉన్న టైంలో రావడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు విశ్వనాథ్ గారు వచ్చిన తర్వాత చాలా యాక్టివ్ అయింది ఆ యొక్క ఎస్బీఐ. ఈసారి ఫస్ట్ టైం 1000 crores ఫిక్స్ చేయబోతున్నాం 31st. వాళ్ళది 1000 crores. అదేవిధంగా మన నేవీ డివిజన్ దాదాపు 1100 crores దాటే అవకాశం ఉంది. ఏదైనప్పటికీ కూడా మనందరం కూడా ఒక కాంపౌండ్లో వర్క్ చేస్తున్నాం. మధ్యలో కొద్ది ఇబ్బందులు రావడమే జరిగింది. మీరు ఎన్బిఎస్ నేమ్ చేసి కానీ అవన్నీ కూడా ఇప్పుడు ఎరేజ్ అయిపోయింది. అందరూ కూడా బ్రదర్లీ కూడా మీరు బీటీ కాంప్లెక్స్ తెలిస్తే 14-15 ఎస్పీస్ ఉన్నాయి. ఇప్పుడు ఒకే కాంపౌండ్లో వర్క్ చేస్తున్నాం. మధ్య ఫాస్ట్గా అయిపోయారు. ఇప్పుడు అవన్నీ కూడా సబ్సిడైజ్ అయింది. వీఆర్ వర్కింగ్ టువర్డ్స్ ది ప్రోగ్రెస్ ఆఫ్ ది ఆర్గనైజేషన్. మోస్ట్ ప్రాబ్లీ నెక్స్ట్ ఇయర్ ఎందుకలా ఇబ్రాహీంపట్నం మూవ్మెంట్ జరుగుతుంది. మన జనరల్ మేనేజర్గా మనకు అష్యూరెన్స్ ఇవ్వడం జరిగింది. నేను కూడా అడిగాను మన రిటైర్డ్ ఎంప్లాయీస్ అందరూ కూడా వినాయకేషన్ మీరు ఆహ్వానించాలని చెప్పి అడిగారు. కాబట్టి వాళ్ళు కూడా పాజిటివ్ గారు డెఫినెట్గా ఆ రోజు మనం అందరూ కూడా వెళ్ళాలి. ఎందుకంటే మన కాంట్రిబ్యూషన్స్ మన ఆర్బర్ వల్ల ఇంకో ఎస్బీయూ రావడం అనేది జరిగింది. అదే కాకుండా ఇప్పుడు మనకు బిఏలో నాన్ ఎక్స్పీరియన్స్లో దాదాపు 30 మంది రిక్రూట్ అయ్యి ఉన్నారు. ఐటీఐ డిప్లొమా వాళ్ళు వాళ్ళందరూ కూడా బెంగళూరులో ట్రైనింగ్ అవుతున్నారు. రేపు ఏప్రిల్ పేరు మనకు జాయిన్ అవుతారు. దాంతోపాటు మన బెల్లో రెగ్యులర్గా రిక్రూట్మెంట్ ఇప్పుడు యూట్యూబ్ పోస్ట్ పడింది. మన రేవా గ్రూప్లో కూడా పెట్టాను. మీరు అనుకోవచ్చు ఎందుకు ఆయన పెట్టాడని చెప్పి ఆర్గనైజ్ చేసుకుంటారు. ఎవరైనా తెలిసి ఉంటే ఫార్వర్డ్ చేయండి. 350 పోస్టులు పడింది ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్. ఫస్ట్ ఇంత ఎక్కువ పోస్ట్ రావడం. ఇదే కాకుండా మనకు ఇప్పుడున్న మేనేజ్మెంట్ కార్పొరేట్లో కూడా చాలా పాజిటివ్ మేనేజ్మెంట్ ఉంది. చాలా ప్రోగ్రెసివ్ మేనేజ్మెంట్. ఇదివరకు కాదు, నాచురల్ దూరం లేదు. ఇప్పుడు ఎస్పెషల్లీ మనోజ్ జైన్ గారు సిఎండి అయిన తర్వాత చాలా ఫాస్ట్ యాక్షన్స్ ఉంటాయి. మా పీపీఐ ప్రాబ్లం కూడా ఉండే, అది వెంటనే మన బీసీలో సాల్వ్ చేసి క్లియర్ అయింది. సో 1920 నుంచి మన 23-24 వరకు పీపీఐ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవన్నీ కూడా సాల్వ్ అవుట్ అయితే అరియర్స్ రావడం జరుగుతుంది. ఈవెన్ మన రిటైర్డ్ ఎంప్లాయీస్ కూడా వస్తుంది. నాన్ ఎగ్జిక్యూటివ్లో ఉన్న వాళ్ళకి అది రావడం అనేది జరుగుతుంది. రేపు February 18 రోజు మనకు జేఏసీ మీటింగ్ పిలిచారు హైదరాబాద్లో. కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, అవి కంపెనీ ఇష్యూస్ మాట్లాడుతాం. మన రిటైర్డ్ ఎంప్లాయీస్ తరఫు నుంచి ఇక్కడ మెడికల్ మీద కూడా మనం లాస్ట్ టైం జేఎస్లో రైజ్ చేశాము. ఆ బఫర్ ఆపరేషన్ పెంచాలని చెప్పి ఇంకా చేయాలని చెప్పి లాస్ట్ టైం కూడా ఈసారి బాగుంది, ఇంకా మెరుగు చేయాలని చెప్పి మనం రిటైర్డ్ ఎంప్లాయీస్ రిక్వెస్ట్ చేసామంటే నాకు ఇవ్వండి. డెఫినెట్గా పోయిన తరఫు వాళ్ళు కూడా ఏజేసీ ఉంటుంది, రైజ్ చేస్తాము. మెరుగైన ఇంకా ఇంప్రూవ్మెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అదే కాకుండా మీ అందరికీ తెలుసు యూనిఫామ్ అనేది చేంజ్ అయింది. ఫస్ట్ February నుంచి కొత్త యూనిఫామ్ చేసుకుంటాము. యూజ్ చేస్తాం. సో బాగుంది, యూనిఫామ్ చాలా బాగుంది. మన అందరం కూడా 85లో జాయిన్ అయిన తర్వాత 3 years వరకు మనకి ఇంట్రొడ్యూస్ అయ్యాయి. మన అందరికీ 88 నుంచి ఆ రోజు వరకు ఈరోజు దాదాపు 37 years మనం యూనిఫామ్ వేయడం జరిగింది. సో కొత్త లుక్ రావాలని చెప్పి ఇంకో విషయం ఏంటంటే మనం ఈ ఫస్ట్ టైం 25,000 crores టచ్ చేయబోతున్నాం. మహారత్న ఎంటర్ అవుతుంది. ఆ మహారత్న ఎంటర్ అయ్యే సందర్భంగా మనకు మీ అందరు కూడా ఇంకోసారి మీ అందరి కాంట్రిబ్యూషన్స్ వల్ల ఈ మహారత్న ఎంటర్ అవుతున్నారు. ఓవరాల్గా ఆల్మోస్ట్ ఇప్పుడు 19,000 crores కంప్లీట్ అయిపోయింది. ఇంకా 6,000 crores ఈజీగా అయిపోతుంది. 25,000 స్టార్ట్ అవుతుంది. సో ఆ మహారత్న సందర్భంగా మనం కూడా గిఫ్ట్ రావడం ఇంక్రిమెంట్ జరుగుతుంది. అది నెక్స్ట్ జనరేషన్కి యూజ్ అవుతుంది.
ఈ కంపెనీ ప్రోగ్రెస్ చాలా బాగుంది. అదేవిధంగా మనకు యానివర్సరీ అవార్డ్స్ అని ఇంట్రొడ్యూస్ చేశారు. మీకు తెలిసి ఉండొచ్చు, ఈ కొత్త జిఎం రాగానే, కొత్త సీఎండి రాగానే మనకు 15 years 25 yearsకి సిల్వర్, మనకు ఆ రోజుల్లో వాచ్ ఇచ్చేవాడు, 25 yearsకి సిల్వర్ ప్లేట్ ఇచ్చేవాడు. ఇప్పుడు యానివర్సరీ అవార్డ్స్ అని ఏంటంటే ఫర్ ఎవ్రీ ఇయర్ ఆఫ్ సర్వీస్ కంప్లీటెడ్ 1000 rupees ఇస్తున్నారు. సో April 1st నేను 15 years కంప్లీట్ చేసిన 15,000 వస్తుంది. అదేవిధంగా 20, 25, 30, 35, 40. సో 40 years సర్వీస్ కంప్లీట్ చేసి నేనే ఫస్ట్ వ్యక్తి మన పిల్ల హైదరాబాద్. సో ఐ విల్ రిసీవ్ ఇన్ మే ఏప్రిల్ ఎండింగ్లో 40,000 అదొకటి. ఇది కాకుండా 40,000 డెఫినెట్గా. అదే కాకుండా మనకు గోల్డ్ కాయిన్ కూడా 5 grams ఇస్తున్నారు. ఫస్ట్ ఏప్రిల్ తర్వాత రిటైర్ అయిన వాళ్ళకి కూడా 5 grams ఇస్తున్నారు. అది డిసిషన్ తీసుకున్నారు. లాస్ట్ ఇయర్ ఇవ్వని వాళ్ళు ప్రొక్యూర్మెంట్ అవుతుంది, డెఫినెట్గా వాళ్ళకి మనకి లాస్ట్ April 1st నుంచి మీ దగ్గర నుంచి కూడా ఇన్ఫర్మేషన్ చాలా, మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీ నుంచి కూడా మీరు తెలుసుకోవాల్సిన పరిస్థితి. కాబట్టి మీ అందరి నుంచి కూడా మీకు తెలిసిన విషయాలు ఇక్కడ మాట్లాడాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి జనరల్ బాడీకి వచ్చినప్పుడు మ్యాక్సిమం కాన్సన్ట్రేట్ చేయడం, మన ఇష్యూస్ మీద డిస్కస్ చేసుకోవడం, ఆ తర్వాత మనకి టైం ఉంటుంది, ఎంతసేపు మనం మాట్లాడుకోవచ్చు. సహజంగా రిటైర్ అయిన తర్వాత మనకుండే హ్యాబిట్ ఏంటంటే పాత వాళ్ళందరినీ కూడా మనం కలవాలనుకుంటాం. ఆ కలవాలనుకునేది ఏదైతే ఉందో సంవత్సరానికి ఒకసారి మనం కనుక పెట్టుకుంటే ఏమవుతుందంటే మధ్యలో చాలా గ్యాప్ వస్తుంది. విషయాలేంటి, కంపెనీలో ఉంటే మనం రోజు డ్యూటీకి వెళ్తాం, మన ఫ్రెండ్స్ అందరినీ కూడా కలుస్తాం, రోజు విషయాలు మనం ఎక్స్చేంజ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. రిటైర్ అయిన తర్వాత ఇట్లా కలిసినప్పుడు ఏమవుతుందంటే పాత విషయాలన్నీ మాట్లాడుకోవడం, అసలు మధ్యకాలంలో ఏం జరుగుతుందని ఒకళ్ళొకళ్ళు మాట్లాడుకోవడం అనేది సహజంగా జరుగుతుంది. ఇందాక నుంచి నేను అర్థం చేస్తున్నాను, చాలా మంది ఆ విషయాలు మాట్లాడుకుంటారు, మాట్లాడుకోవడం మంచిదే. గ్యారెంటీగా తర్వాత గంటన్నర కూర్చుందాం, మన విషయాలన్నీ కూడా మనం మాట్లాడుకోవడం అనేది చేద్దాం. ఇంకో పార్టీ మనం అసిస్టెంట్గా కూడా చూడాల్సింది ఏంటంటే సంవత్సరానికి ఒకసారి జనరల్ జనరల్ అంటే సంవత్సరానికి ఒకసారి, దానికి ఏం లిమిటేషన్స్ లేవు. సంవత్సరానికి ఒకసారి మనకి కంపెనీ ఏం చేసిందంటే ఫుడ్ అరేంజ్మెంట్స్ వాళ్ళు చేస్తానికి ఒప్పుకున్నారు. కాబట్టి యాక్చువల్గా జనవరి ఆ ప్రాంతంలో మనం జనవరి పెట్టుకుంటున్నాం. మిగతా టైంలో మనం పెట్టుకోవచ్చు, పెట్టుకొని ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు మనం పెట్టుకోవడానికి ఆస్కారం ఉంది.